భోగి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? పులగం. సో మరి లేట్ చేయకుండా భోగి స్పెషల్ మా ధరణి చేసే పులగంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పల్లి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పాలు. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ధరణి? ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి వాటర్ వేయాలి. సో చూసుకో ఎంత కావాలో. ఓకే, సో బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ధరణి యాక్చువల్గా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ప్యాషన్ అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా? మీలాంటి యాంకర్స్ని చూసి. ఇంత టాలెంటెడ్ నాలాంటి యాంకర్స్ అంటే నన్ను చూసావా ఏంటి? ఎస్. నన్ను చూసి ఇండస్ట్రీలోకి వచ్చావా? నువ్వు అసలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 6 months. అయితే ఓకే ఓకే. సో 6 months నుంచి ఈ సీరియల్ ఒకటేనా, ఇంకేమైనా చేసావా? 5 సీరియల్ మాత్రం. ఓకే. సో గుండమ్మ కథలో నీ క్యారెక్టర్ ఏంటి? ఫ్రెండ్. ఎవరు? విలన్కి ఫ్రెండ్స్. విలన్కి ఫ్రెండా? అంటే నువ్వు కూడా విలనే? అవును. కానీ ధరణిలో విలన్ షేడ్స్ కనిపించట్లేదే. అలానే ఉంటావా? క్యారెక్టర్కి తగ్గట్టు. సో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఎలా చేద్దాం అనుకుంటున్నావు ఎప్పుడైనా? విలనే ఆబ్వియస్లీ. అంతేనా? ఎందుకు ఆల్వేస్ విలన్? యూఆర్ సో స్వీట్. హీరోయిన్ ట్రై చేయొచ్చు కదా. అదే అనుకుంటున్నా, మీరు మిమ్మల్ని చూసి ఇంకా. నువ్వు అన్నిటికీ నన్ను లాగకరా. రెసిపీ నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు, నువ్వు బటర్ ఎక్కర్లేదు. ఓకే. సో ఎనీవేస్ వాటర్ బాయిల్ అయిపోయినాయి. నానబెట్టిన రైస్. నెక్స్ట్ మిల్క్. అంటే ఇది కుక్ అవ్వక్కర్లేదా? అందులోనే కుక్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ పల్లి పౌడర్. మూత పెట్టేసి కుక్ చేయాలి. సో రైస్ కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ధరణితో మాట్లాడేద్దాం. సో ధరణి డైలాగ్ చెప్తాం. అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉంటుంది కదా, తను చాలా బాగుంటుంది. విలన్ ఉంటుంది కదా, తను ఫ్యాట్గా ఉంటుంది. విలన్ని టీస్ చేయడం అంటే ఫ్యాట్గా ఉండడం అది ఉంటుంది కాబట్టి తను వేసుకున్న డ్రెస్ని కామెంట్ చేయడం, ఏంటి బోండం లాగా ఉంటుంది, ఇది డ్రెస్ వేసుకోవడమా, దిష్టి బొమ్మకి దీనికి సేమ్ టు సేమ్ ఉంటుంది మ్యాచింగ్ అయితే. సో కొద్దిసేపు ఇట్లా అశ్విని వచ్చి వెళ్తుంది అనమాట. సూపర్ రా. సో మరి యాక్చువల్గా ఇండస్ట్రీకి వస్తా అంటే ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు? పేరెంట్స్ ఆర్ ఫస్ట్ ప్రైయారిటీ. ఓకే. మరి వాళ్ళని ఒప్పించుకుని వచ్చావా? సో నీ స్వీట్ వాయిస్తో ఫెస్టివల్ రోజు ఒక మంచి సాంగ్ పాడేయచ్చు కదా. సాంగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. వింటూ ఉంటావా పాటలు? వినడం ఇష్టం. వినడం ఇష్టం కానీ పాడవా? మీరు పాడండి. నేను పాడను రా. నేను పాడడం జనాలకి ఆరోగ్యానికి హానికరం. అందుకని అది మీరు అనుకోవడం మాత్రమే. నిజం ప్రూవ్ అయింది అంతకు ముందు ఒకసారి. సో కాబట్టి నా బదులు కూడా ధరణియే పాడుతుంది ఇవాళ. ఎస్. ఓకే ఓకే. కోపమా నా పైన అప్పవ ఇకనైనా, అంతలా గుసపెడుతుంటే నేను తాళగలనా, చాలులే నీ నటన సాగపై ఇకపైన, అంతలా అసపెడుతుంటే నేను ఆపగలనా. వెరీ గుడ్ రా. బాగా అప్ప చెప్పావు యాక్చువల్లీ. లిరిక్స్ అంతా ప్రాపర్గా గుర్తుపెట్టుకుంది, ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అని. ఓకే. సో ఈ లోపల ఇది కుక్ అయిందో లేదు చూసేద్దాం. అయిపోయినట్టుంది కదా. నెక్స్ట్ బెల్లం వేసి ఇంకొక 2 minutes అలా కుక్ చేయాలి. మూత పెట్టి ఉడికించుకో. మళ్ళీ ఈసారి ఎంతసేపు? ఇంకొక 5 minutes. యాక్చువల్గా నువ్వు కుక్ చేసేదానికన్నా దాంట్లో ఉడికే ప్రాసెస్ ఎక్కువ ఉంది దీంట్లో. ఓకే. సో ఎనీవేస్ మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 5 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే. సో బెల్లం కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది కదా రైస్తో. చూసేద్దామా? నెక్స్ట్ 2 spoons నెయ్యి. నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకో.
లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. సో రెడీ అయిపోయినట్టేగా? రెడీ అయిపోయింది. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో ఫైనలీ భోగి స్పెషల్ పులగం రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పల్లి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పాలు. భోగి స్పెషల్ పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. అవి మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, పాలు, పల్లి పొడి వేసి కలుపుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తురిమిన బెల్లం వేసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ భోగి స్పెషల్ పులగం రెడీ.